గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు టాపిక్ వచ్చి మైక్ కోసమే అండి. మైక్ కోసమే ఎందుకు స్పెషల్ వీడియో అంటే, చాలా మంది బయటికి వెళ్ళి అంటే షాప్స్ వీడియోస్ కానీ ఎక్కడైనా వీడియోస్ తీయాలన్నప్పుడు ఎలాంటి మైక్ వాడాలి అండ్ అవతల వాళ్ళ వాయిస్ కూడా ఎలా వినబడాలి అండ్ క్లారిటీగా వస్తుందా రాదా, ఏ మైక్ వాడితే బాగుంటుంది అండ్ యూట్యూబ్కి అసలు మైక్ అవసరమా ఏంటి అనేది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. బట్ ఏ మైక్ వాడితే బాగుంటుంది ఏంటి అనేది కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ ఎవరైనా చూస్తే కనుక తప్పకుండా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఏంటంటే నా వీడియో ఇంతమంది రీచ్ అయింది, ఇంతమందికి నచ్చింది అనేది నాకైతే తెలుస్తుంది కదా. అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళకి చాలా మందికి మైక్ అనేది అవసరం అండి. అసలు మైక్ ఎందుకు అవసరమా అంటే, మన వాయిస్ స్పష్టంగా వినిపించాలన్నా లేదా అండ్ బయట ఎవరికైనా వీడియోస్ తీస్తున్నప్పుడు అంటే ఏ షాప్ ప్రమోషన్స్ అన్నా లేకపోతే ఏ షాప్స్ వీడియోస్ తీసినా ఎక్కడైనా వీడియోస్ తీసినా సరే మన వాయిస్ క్లారిటీగా రావాలి అండ్ అవతల వాళ్ళు సేమ్ టైం అవతల వాళ్ళ వాయిస్ కూడా క్లారిటీగా రావాలంటే మైక్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు ఈ వీడియోలో నేను మటుకు ఎటువంటి మైక్ యూజ్ చేయకుండా ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను. ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోతే, బయట షాప్స్ వీడియోస్ ఇంకేమైనా వీడియోస్ తీస్తున్నప్పుడు నేను ఎలాంటి మైక్ వాడుతున్నాను ఏంటి అనేది మీకైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ మైక్ మట్టికి చాలా బాగా వర్క్ అవుతుందండి. మైక్ చూసారు కదా, చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు దీన్ని ఇప్పుడు నేను ఓపెన్ చేసి అసలు ఈ మైక్ యూజ్ ఏంటి అనేది వీడియోలో అయితే చూపిస్తానండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి, బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో. ఇంకా మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే, మైక్ అయితే ఇలా వచ్చింది. ఇలా బాక్స్ ప్యాకింగ్ అయితే చేసిస్తారు, ఫుల్ కవర్తో అయితే చేసిస్తారు. మనకి వాళ్ళు ఇది ఓపెన్ చేసేయడానికి ముందు అంటే మనకి ఇవ్వడానికి ముందే వాళ్ళు ఓపెన్ చేసి అంతా బాగుందా లేదో చూసిస్తారు. అంటే మళ్ళీ కొరియర్ తీసుకొచ్చినప్పుడు చూసిస్తారు ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అని చెప్పేసి. బాక్స్ లోపలైతే ఇలా పెట్టయితే వచ్చింది. నేను ఫస్ట్ ఇది ఒకటేనేమో అనుకున్నాను, తీరా చూస్తే మొత్తం అన్నీ కూడా ఉన్నాయండి. ఇందులోని మనకు ఉపయోగపడే ఉంటాయి. మొత్తం బాక్స్ అయితే చూసారు కదా, ఈ టైప్లో బాక్స్ అయితే వచ్చింది. మీకు బాక్స్ ఎక్కడికైనా పట్టుకెళ్ళడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకా చూస్తే ఇవేమో మనకి ఏంటంటే ఫోన్కి అటాచ్డ్ చేసుకోవడానికి మైక్కి. ఇది నార్మల్ ఫోన్కి ఏ ఫోన్ కన్నా ఇది అవుతుంది. ఇది ఏ ఫోన్ కన్నా పెట్టుకోవచ్చు, నార్మల్ ఫోన్కి దేనికన్నా సరే వర్క్ అవుతుంది మీకు. అండ్ ఛార్జింగ్ ఏమో ఇక్కడ పెట్టుకోవాలి. ఛార్జింగ్ సైడ్ ఇచ్చాడు, వైర్ ఇచ్చారు కదా మనకి, ఆ వైరే దీనికి ఛార్జింగ్కి అదే పెట్టుకోవాలి, బాక్స్కి కూడా అదే పెట్టుకోవాలి. వైర్ కూడా ఎలాంటిది ఇచ్చారు ఏంటి అనేది చూపిస్తాను మీకు నేను వీడియోలోని. ఇది ఓన్లీ ఐఫోన్కి మాత్రమే పనిచేస్తుంది అన్నమాట. ఇది ఐఫోన్కి మాత్రమే పనిచేస్తుంది. సేమ్ ఇంకొకటి ఇచ్చారు, ఇది నేనైతే అస్సలు యూజ్ చేయలేదు. పక్కదైనా యూజ్ చేశాను కానీ ఎందుకంటే నా దగ్గర ఐఫోన్ అయితే లేదు కాబట్టి నేను యూజ్ చేయలేదు. దీనికి కూడా ఛార్జర్ అయితే ఇచ్చారు, సేమ్ ఛార్జర్. ఇంకా అదే యూజ్ చేసుకోవచ్చు. దీనికి కూడా ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జింగ్ పెట్టినప్పుడు మనకి సైడ్ ఒక చిన్న లైట్లా అంటే ఒక చుక్కలాగా మనకి ఛార్జింగ్ పెట్టినప్పుడు తెలుస్తుంది, లైట్ అనేది వెలుగుతుంది అన్నమాట. ఇంకా బాక్స్ విషయానికి వస్తే, బాక్స్ మట్టికి చాలా గట్టిగా అనేది ఉంటుంది. అంటే మనం కింద పడిపోయినా సరే అంత త్వరగా పగలదు, ఆ టైప్లో మట్టికి ఉందన్నమాట బాక్స్ వచ్చి. బాక్స్ అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను, ఎలా ఉంది ఇందులో మైక్ ఏ విధంగా ఇచ్చాడు ఏంటి అనేది మీరైతే చూద్దరు. కానీ ఇప్పుడు ఇంకా ఒక హ్యాండ్తో అయితే మొబైల్తో వీడియో షూట్ చేస్తున్నాను, ఇంకొక హ్యాండ్తో ఓపెన్ చేయాల్సి వస్తుంది. అందుకే నాకు ఇంత కష్టంగా ఉంది, ఎవరూ లేరు వీడియో తీయడానికి. ఇంకా నాకు అందుకే ఇంత కష్టంగా ఉంది. ఇక్కడ 4 లైట్స్ వెలుగుతున్నాయి కదా, ఛార్జింగ్ ఫుల్గా ఉంటే 4 లైట్స్ అనేది వెలుగుతుంది అన్నమాట. మనకి ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ బ్లూ కలర్ లైట్స్ అయితే వెలుగుతాయి, తెలిసిపోతుంది అప్పుడు ఏంటి అనేది. ఇంకా స్పీకర్ వచ్చి ఇలా అయితే ఉంది, చాలా క్వాలిటీతో అయితే వచ్చింది స్పీకర్ అనేది. అండ్ ఏంటంటే వాయిస్ కూడా చాలా క్లియర్గా అనేది వస్తుంది. మనకి సైడ్ అయితే బటన్ ఇచ్చాడు, నాయిస్ రాకుండా మనము ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు అంటే మనకి వీడియో షూట్ చేసుకున్నప్పుడు గట్టా వేరే వాళ్ళ వాయిస్ రాకుండా ఉండాలి అంటే కనుక, అంటే వేరే వాళ్ళ నాయిస్ రాకుండా ఉండాలి అంటే కనుక సైడ్ బటన్ నొక్కితే సరిపోతుంది. నాయిస్ అనేది అస్సలు రాదు. 2 అయితే ఇచ్చాడు, ఇలా 2 అయితే ఇచ్చాడు. ఒకటైతే మనకి, ఇంకొకటి మనము ఎవరి చేతితో మాట్లాడిస్తున్నామో వాళ్ళకైతే పెట్టచ్చు. ఇవి చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు ఎందుకంటే ఇవి మ్యాగ్నెటెడ్. 2 కూడా మ్యాగ్నెటెడే. మనకి ఇంకా బటన్స్ గట్ట ఏమీ కాదు, 2 మ్యాగ్నెటెడే. ఈజీగా ఎక్కడైనా సరే ఈజీగా పెట్టుకోవచ్చు. ఇవి అంత సింపుల్గా ఉన్నాయి, ఈజీగా ఉన్నాయి. కానీ ఫుల్ ఛార్జింగ్ అనేది ఉండాలన్నమాట. మనం అంటే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఫుల్ ఛార్జింగ్ అనేది తీసుకుని వెళ్ళాలి. మినిమం ఇది ఛార్జింగ్ 1 అవర్ పైనే పెట్టాల్సి వస్తుంది. అంటే డైలీ మనం యూజ్ చేసినా అంటే డైలీలో 2 అవర్స్ యూజ్ చేసినా సరే మనము ఛార్జింగ్ వచ్చి 1 అవర్ అయినా పెట్టాల్సి
వచ్చి ఉంటుంది. ఇట్లకే కాదు, ఇందాక మీకు ఫోన్కి అడాప్టర్ అనేది చూపించాను కదా, దానికి కూడా మీరు ఛార్జింగ్ అనేది పెట్టాలి. చూసారు కదా, ఇలా 2 అయితే ఇచ్చారు. ఒకటి మనము ఇంటర్వ్యూ అంటే ఫర్ సపోజ్ ఎవరైనా ఒక షాప్లో వీడియో తీస్తుంటే ఒక మైక్ మనం పెట్టుకోవచ్చు. షాప్లో ఎక్స్ప్లెయిన్ అయితే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇంకోటి అయితే పెట్టచ్చు. నాయిస్ రాకుండా ఉండాలంటే సైడ్ బటన్ అయితే బాగా యూజ్ అవుతుంది, చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ మైక్ క్వాలిటీ వచ్చి చాలా సూపర్ ఉంది, అందుకే నేను ఇంత రివ్యూ ఇస్తున్నాను. ఇదేమి ప్రమోషన్ గట్ట కాదు, నాకు బాగుంది. అంటే యూట్యూబ్ కొత్తగా ఎవరైతే ఛానల్ పెట్టారో వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నాకు నచ్చింది. అండ్ బట్ వీడియోస్ కూడా బాగా వస్తున్నాయి, వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఈ వీడియో తీయడం అయితే జరిగింది. యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకి మైక్ కొనాలి అనుకుంటే కనుక మనీ లేకపోయినా సరే చాలా ఈజీగా కొనవచ్చు. అదేంటి మనీ లేకపోయినా సరే ఈజీగా ఎలా అనుకుంటున్నారా ఏంటి? ఈఎంఐ అయితే కట్టచ్చండి, ఈఎంఐ కూడా ఉంది. నేను ఈఎంఐ మీద అయితేనే తీసుకున్నాను. నేనేమి క్యాష్ ఇచ్చి అయితే తీసుకోలేదు, ఓన్లీ ఈఎంఐ మీద అయితే తీసుకున్నాను. మనకి అది కూడా ఆన్లైన్లోనే ఈఎంఐ కూడా అవైలబుల్గా ఉంది, ఆన్లైన్లో తీసుకోవచ్చు. దట్టు ఏంటంటే ఆఫర్స్ ఒక్కో టైంలో ఒక్కొక్కలా పెడుతున్నారు. ఆఫర్స్ చూస్తే తీసుకుంటే కనుక మనకైతే మనీ అనేది సేవ్ అవ్వచ్చు. ఇలా బాక్స్ అనేది చాలా సింపుల్గా ఇచ్చారు. మనకి ఛార్జింగ్ పెడుతున్నప్పుడు ఈ 2 కూడా బాక్స్లోనే పెట్టాలి, బాక్స్లోనే పెట్టి ఛార్జింగ్ పెట్టాలి. ఇవి పక్కన పెట్టేసి ఛార్జింగ్ పెడితే మట్టికి ఛార్జింగ్ అయితే ఎక్కదు. చాలా సింపుల్గా అయితే ఇచ్చారు. బాక్స్ని ఎక్కడికైనా మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇందాక అయితే చెప్పాను కదా, మనకి ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు ఈ 4 లైట్స్ అనేది బ్లూ కలర్లో వెలుగుతాయి అన్నమాట. ఇప్పుడైతే వైట్లోనే కనబడుతున్నాయి. నార్మల్గా టచ్ చేశాను కాబట్టి వైట్లో అయితే కనబడుతున్నాయి. ఛార్జింగ్ మీకు తగ్గిపోతుంది అన్నప్పుడు మనకి 3 లైట్స్ 2 లైట్స్ వెలుగుతుంది. అప్పుడు మనం చూసుకుని అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ పిన్ బటన్ కూడా బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు. మనకి ఎక్కడ మళ్ళీ దీనికి వైర్లెస్ అని వెతుక్కోవసరం ఏమీ లేదు. ఛార్జింగ్ మట్టికి వైర్తోనే పెట్టాలి, వైర్లెస్ అయితే కాదు. కానీ మైక్ అనేది యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళందరికీ మైక్ అనేది కంపల్సరీ ఉండాలి, అప్పుడే వీడియోలు అనేది క్లారిటీగా వస్తాయి. మనమైతే ఎదుటి వాళ్ళకి ఏం చెప్తున్నామో అనేది స్పష్టంగా వినబడుతుంది, కూడా క్లారిటీగా మన వాయిస్ కూడా వస్తుంది. కాబట్టి మైక్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇంకా లోపల ఏమేమి ఉన్నాయనేది ఓపెన్ చేసి చూస్తుంటే ఇవైతే స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. స్టిక్కర్స్ ఇందాక మీకైతే నేను మైక్ చూపించాను కదా, మైక్కి మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. మైక్ అయితే చూపించాను కదా, ఆ మైక్కి మనమైతే స్టిక్కర్లు అంటించుకోవచ్చు అన్నమాట. అంటే మనకి ఏ డిజైన్ కావాలితే ఇందులో మనకి స్టిక్కర్లు మొత్తం 12 ఇస్తారు. ఇవి 6 కాకుండా బ్యాక్ సైడ్ కూడా ఉంటాయి, 12 అయితే ఇస్తారు. మనం ఏ స్టిక్కర్ కావాలితే ఆ స్టిక్కర్ అంటించుకోవచ్చు నీట్గా ఉండడానికి. అండ్ ఇంకా లోపల ఏమేమి ఉన్నాయని వస్తువులు చూస్తే మనకి దీంట్లో ఒక బుక్ అయితే ఇస్తారు. అంటే ఇది ఎలా యూజ్ చేయాలి, వైర్లు ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది మొత్తం కూడా డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది మామూలుగా ఇలా డిస్ప్లే అన్నమాట, చిన్నది వచ్చింది. అండ్ బుక్ కింద ఇంకొకటి కూడా వస్తుంది మనకి, దాంట్లో అయితే మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఈజీగా ఎవరైనా యూజ్ చేయొచ్చు. అంటే ఇది ఎలా యూజ్ చేయాలి అని తెలియని వాళ్ళు కూడా ఈజీగా యూజ్ చేయొచ్చు, అంత అలా ఇచ్చారు. ఈ బుక్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ బుక్లో మొత్తం కూడా ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ప్రతిదీ పిన్ టు పిన్ మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. కెమెరాకి కూడా ఇది ఎలా యూజ్ చేయొచ్చు, ఐఫోన్కి ఎలా యూజ్ చేయొచ్చు, మామూలు నార్మల్ ఫోన్స్కి ఎలా యూజ్ చేయొచ్చు అనేది మొత్తం అన్నిటికి కూడా ఇక్కడైతే మనకి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయండి. మొత్తం అన్నీ కూడా చాలా సింపుల్గా అయితే ఇచ్చారు, మనం ఇక్కడ చూసి తెలుసుకోవచ్చు. మైక్ తీసుకున్నప్పుడు ఈఎంఐ ఉంటుంది కాబట్టి ఎవరైనా చాలా ఈజీగా తీసుకోవచ్చండి. అందులోని మొబైల్లోనే ఆర్డర్ పెట్టుకోవచ్చు, ఎక్కడికి మనం అయితే వెళ్ళక్కర్లేదు. మొబైల్లోనే ఆర్డర్ పెట్టుకుంటే మనకి డెలివరీ అనేది కూడా ఒక 10 డేస్ అలా పడుతుంది. ఇంచుమించు 10 డేస్ కన్నా తక్కువ డేస్లోనే వచ్చేయచ్చు, 10 డేస్ కన్నా ఎక్కువ అయితే అవ్వదండి. ఇంకా లోపల ఏముందని చూసేసరికి ఒక బ్యాగ్ అయితే ఉంది, చిన్న బ్యాగ్, బ్లాక్ కలర్ పౌచ్లా ఉంది. ఆ పౌచ్లో మొత్తం సామాన్లు అన్నీ ఉన్నాయి, దీనికి సంబంధించిన సామాన్లు అన్నీ ఉన్నాయి కూడా. ఇందులో సామాన్లు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడైతే మనమైతే చూద్దాము. కానీ బ్యాగ్ కూడా చాలా క్వాలిటీగా అనిపించిందండి నాకైతే. ఇందాకైతే ఫస్ట్లో మీకు చెప్పాను కదా, చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు అని చెప్పేసి. ఈ బ్యాగ్లో కూడా మనము ఆ బాక్స్ అనేది పెట్టుకుని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళొచ్చు, అంత ఈజీగా అయితే ఉంది. ఇందులో ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు నేను మీకైతే ఒక్కొక్కటి ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను. ఇందులో చాలా ఐటమ్స్ ఇచ్చారండి. నేను అనుకున్నాను ఒకటే ఉంటుందేమో అనుకున్నాను, కానీ చాలా ఐటమ్స్ అయితే చాలా బాగా ఇచ్చారని చెప్పొచ్చు. అవి కూడా క్వాలిటీగానే ఉన్నాయి, కాస్ట్కి రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఇందాకైతే ఛార్జింగ్ పెట్టే వైర్ అని చెప్తున్నాను కదా, ఇదేమాట ఛార్జింగ్ పెట్టే వైర్. సి పిన్లా ఇచ్చారు, మనకి సి పిన్లా ఉంటుంది. అండ్ మనకి ఇంకా పైన మొబైల్కి ఛార్జర్ పెట్టుకున్నప్పుడు అడాప్టర్ ఉంటుంది కదా, అదే యూజ్ చేసుకోవాలి. మీకు ప్రత్యేకించి అయితే అడాప్టర్ అయితే ఏమీ అనేది మనకైతే ఏమీ ఇవ్వరు, ఇంకా అదే యూజ్ చేసుకోవాలన్నమాట. ఆ అడాప్టరే యూజ్ చేసుకోవాల్సి అయితే వస్తుంది. ఇంకా ఈ కవర్స్లో అన్నిటిలోనే ఒక్కొక్కటి అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి.
ఇంకా ఇప్పుడు మనం చిన్ని కవర్లలో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడైతే ఓపెన్ చేసి అయితే చూద్దాము. ఇవి చూసారు కదా, ఇవేంటంటే స్పేర్ అంటే మనకి ఎక్స్ట్రా ఇచ్చారన్నమాట. ఇవి వచ్చి 2 ఇచ్చారు, అంటే మ్యాగ్నెటెడ్ ఉన్నాయి కదా, అవి వచ్చి 2 అయితే ఇచ్చారు. మనం ఇవి యూజ్ చేసుకోవచ్చు. అవి ఎక్కడైనా పోతే కనుక ఇవైతే యూజ్ చేసుకోవచ్చు. అంత సింపుల్గా కూడా ఇచ్చారు అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. నెక్స్ట్ కవర్లో ఏముందనేది చూద్దాం. ఈ కవర్లో ఏంటంటే మనకి వైర్లెస్ అంటే మైక్, ఇంకొక మైక్ కూడా ఎక్స్ట్రా ఇచ్చారు. ఇందాక బాక్స్లో చూపించాను కదా, అదే కాదు ఇంకొక మైక్ కూడా ఎక్స్ట్రా ఇచ్చారు. అంటే ఇది ఓన్లీ మైక్ కాదండి, ఆ మైక్ దీనికైతే పెట్టుకోవాలి అండ్ మెల్లో చైన్ కింద వేసుకోవచ్చు అన్నమాట. మనకి ఇప్పుడు చూడండి ఇయర్ ఫోన్స్ ఎలా పెట్టుకుంటున్నామో అలా మెల్లో వేసుకోవచ్చు. చాలా సింపుల్గా కూడా ఉంది, ఇలా కూడా చేసుకోవచ్చు. జెంట్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది. ఇలా లేడీస్ కన్నా కూడా ఇలా మెల్లో అయితే జెంట్స్ బాగా వేసుకుంటారు కాబట్టి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా క్వాలిటీగా ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ కవర్లో ఏముంది అని చూసుకుంటే కనుక మనం మైక్ పెట్టుకున్నప్పుడు మైక్ ఎవరికి కనబడకూడదు అంటే కనుక ఇది బాగా యూజ్ అవుతుంది. ఇవి వచ్చి మనకైతే 2 ఇస్తారు. చిన్న పౌచ్లా ఉంటుంది, అంటే పౌచ్ కాదు చిన్న కవర్లా టైప్లా ఉంటుంది అన్నమాట. మనం ఏదైతే మైక్ అయితే పెట్టుకుంటున్నామో ఆ మైక్ ఇందులో పెట్టేసి పెట్టుకుంటే అసలు మనము మైక్ ఉందని ఎవరికి తెలియదు. అంత క్లారిటీగా వాయిస్ కూడా వినబడుతుంది. లైట్ ఏమి వెలగదు, అంటే బయటికి కనబడదు. లైట్ వెలిగినా సరే బయటకైతే కనబడదు. అంత బాగుంటుంది ఇదైతే గనక. కొంతమంది మైక్ కొన్న వాళ్ళు కంపల్సరీ ఇదైతే యూజ్ చేస్తున్నారు, ఎందుకంటే కొంచెం నీట్నెస్గా కనబడుతుంది కాబట్టి ఇదైతే యూజ్ చేస్తున్నారు. చాలామంది యూజ్ చేస్తున్నారు. ఐటమ్స్ చూసారు కదా, ఇన్ని ఐటమ్స్ అయితే ఇచ్చారండి, చాలా ఐటమ్స్ అయితే ఇచ్చారు. ఈ ఐటమ్స్ అన్నీ కూడా నేనైతే ఎంత కొన్నాను అనేది కాస్ట్ అయితే చెప్పలేదు కదా, నేనైతే 10K అయింది. మొత్తం 9400 రూపీస్ అయితే దీనికైతే అయ్యిందండి. ఇంక ఈఎంఐ ప్రాసెస్ కాబట్టి 10K అయితే అయింది మొత్తం కూడా. ఇవన్నీ కూడా 8 మంత్స్ అయితే ఈఎంఐ అన్నమాట. ఈఎంఐ కింద మన ఆప్షన్ అయితే ఉంది. ఈఎంఐ మీదే నేనైతే తీసుకున్నాను. ఇన్ని ఐటమ్స్ అయితే ఇచ్చారు. చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. మీరు బయటికి గట్రా ఎక్కడికైనా తీసుకెళ్తున్నప్పుడు కూడా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు ఐటమ్స్ అన్నీ కూడా. ఇంకా ఛార్జింగ్ కూడా అయితే చాలా బాగా వస్తుంది. కొత్తగా యూట్యూబ్ పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మైక్ తీసుకోవాలి అనుకుంటే కనుక ఇది బెస్ట్ అని చెప్పచ్చు. అండ్ కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తుంది. ఆన్లైన్లో చాలా రీజనబుల్ ప్రైస్లో ఒక్కొక్కసారి ఆఫర్స్ అయితే పెడుతున్నారు. నేను కొన్న దానికన్నా కూడా ఒక్కొక్కసారి తక్కువ కాస్ట్కి కూడా వస్తున్నాయి. మనం చూసుకుని అయితే బుక్ చేసుకోవాలి. ఇంకా ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో అయితే సదిరేసుకోవచ్చు. క్వాలిటీలో మన బడ్జెట్లో చాలా రీజనబుల్ అని చెప్పొచ్చు. కొత్తగా యూట్యూబ్ పెట్టిన వాళ్ళకి మట్టుకి చాలా బాగా యూజ్ అవుతుంది. వాళ్ళు ఏ మైక్ కొనాలి ఏంటి అని అనుకుంటారు కదా, ఈ మైక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పొచ్చు. ఈఎంఐ ప్రాసెస్ కూడా ఉంది కాబట్టి తక్కువ బడ్జెట్లో వస్తుంది. ఇంకొకసారి ఆఫర్స్లో కూడా బాగా తగ్గుతుంది కాబట్టి తీసుకోవచ్చు. కొత్తగా పెట్టిన వాళ్ళు ఛానల్ గ్రోత్ అవ్వాలి అనుకుంటే, మీ వాయిస్ ఏం చెప్పాలనుకుంటున్నారో అవతల వాళ్ళకి క్లియర్గా అర్థం అవ్వాలి అనుకుంటే కనుక ఇలాంటి మైక్ ఉంటే మట్టుకి వ్యూస్ కూడా బాగా వస్తాయి అండ్ క్లియర్గా కూడా అర్థమవుతుంది. వీడియో నచ్చితే మట్టుకి నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి, అలాగే లైక్ చేయండి. అండ్ వీడియో నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.